ఇవాళ తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల, తెలంగాణలో మిగిలినటువంటి అంశాల పట్ల మీ అభిప్రాయాల్ని కూడా ఎక్కడికక్కడ వెలిబుచ్చాలని చెప్పేసి కూడా అందరికీ ఒక ప్రజా కళాకారిణిగా, మీ సోదరిగా మేమంతా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇవాళ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఒక పండగలాగా చేసుకోవాల్సినటువంటి సందర్భంలో అడవిపైన, ఆదివాసీలపైన యుద్ధాన్ని ప్రకటించి కేంద్ర ప్రభుత్వం మొత్తం రక్తముద్దలను చేసినటువంటి తీరు గురించి వాళ్ళు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అక్కడ ఆదివాసీలు స్వయం పాలన కోసం పోరాడుతున్నారు, అడవిపైన హక్కు కోసం పోరాడుతున్నారు, అడవి మాదే, అడవి మీద హక్కు మాదే అనేటువంటి దానికోసం పోరాడుతున్నారు. వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటం న్యాయమైంది కనుక రామ్జీ గోండు నుంచి మొదలుకొని, కుమ్రం భీం నుంచి మొదలుకొని, అల్లూరి సీతారామరాజు నుంచి మొదలుకొని సమ్మక్క సారక్కల వరకు, ఇంకా ఈనాటి తరం పోరాడుతున్నటువంటి వాళ్ళ వరకు కూడా అది చాలా న్యాయమైనటువంటి పోరాటం.